హాయ్ అన్నగారు. హాయ్. మహేష్ బాబు సారు పాస్పోర్ట్ చూపించుకుంటా నవ్వుకుంటా పోయిండు. ఏంది కథ? టూర్ కి పోయినప్పుడు సంతోషంగా పోతారు కదా, నవ్వుకుంటా పోతే ఏడ్చుకుంటా పోతారు. ఆయన షూటింగ్ కాదా పోయింది? షూటింగ్ కాదు, ఆ? హ్యాపీగా టూర్ కి వెళ్ళిండు. ఎండాకాలం సెలవులు ఎంజాయ్ చేద్దానికి వెళ్ళిండు. రాజమౌళి సార్కి అసలు భయం లేకుండా తయారవుతాడు. ఆ మధ్య పాస్పోర్ట్ తీసేసుకున్నావు, సింహాన్ని బంధించిన అని చెప్పేసి జైలు ఫోటో పెట్టేసిన, బంధించిన అన్నావు. అమ్మా 5 ఏళ్ల దాకా ఇక మహేష్ బాబు టూర్లు గీర్లు అన్ని బంద్ అని చెప్పేసి అనుకున్నావు. ఇప్పుడు పాస్పోర్ట్ చేతిలో పెట్టేసిన హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. అసలు పరిస్థితి ఏంది? అభిమానులు ఇప్పటికీ ఏడుస్తున్నారు, ఇంకా ఇంతవరకు ఒక హింట్ రాలేదు, ఏం చేస్తాడు అని. కానీ నాకేం అర్థం అవుతుందంటే, వీళ్ళు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగానే ఈ 2-3 క్లిప్స్ బయట పెడుతున్నారనే ఫీలింగ్ ఉంది. అప్పుడు పాస్పోర్ట్ ఇచ్చేసి బంధించేసిన సింహాన్ని అని చెప్పేసి ఒక వీడియో క్లిప్ పెట్టారు, ఫోటోలు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఏదో మొక్కల మీద కూర్చోబెట్టేసి వెనకంచి తోసేస్తుంటే వెనక ఎదురుగా ఎవడో కూర్చున్నాడు, మనకి ఎదురుగా ఇట్లా తలంచి కూర్చున్నట్టు చూపించారు. ఆ తర్వాత ఇప్పుడేమో పాస్పోర్ట్ ఇచ్చేసి మంచిగా నవ్వుకుంటా బాగా చెప్పుకుంటా పోతున్నాడు. అక్కడ కెమెరామెన్ కాదు, మనకే చెప్తున్నాడు పాస్పోర్ట్ దొరికింది, నేను వెళ్ళిపోతున్నా, ఎంజాయ్ చేసేస్తా ఎండాకాలం అని చెప్పేసి. బాబు ఇప్పుడు నీకు దొరుకుతాడా? నువ్వు మళ్ళీ పోయి అమెజాన్ అడవుల్లో సినిమా అంటున్నావు. అదే అడవుల్లో కాన్ రాకుంటే టెంట్ వేసుకొని ఉన్నాడు అనుకో, నీ పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది, సినిమా ఆయన అభిమానుల పరిస్థితి ఏంది, సినిమా ప్రేక్షకుల అభిమానుల పరిస్థితి ఎప్పుడు వస్తాడో ఇంకా. మంచిగా కూతురు పక్క ఉన్నది మంచిగా చూపించుకుంటే నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. నాకైతే పిచ్చి ఎక్కిపోయింది. బాబు బయలుదేరిండ్రా బాబు టూర్ కి. రాజమౌళి సార్ జక్కన చెక్కుతా అని చెప్పేసి ఆయనకు పాస్పోర్ట్ ఇస్తే ఆయన టూర్ లకు చెక్కేస్తాడు. అంటే మూవీ ఏ రేంజ్ లో వస్తుంది అంటారు? ఇంకా అమెజాన్ అడవుల్లో అంటే అదిరిపోద్ది. మనకు ఎట్లా అంటే అవతారు, ఈ పెద్ద పెద్ద సూపర్ మ్యాన్ లాంటి సినిమాలున్నాయిగా, అటువంటి ఒక అడ్వెంచర్ స్టోరీ అంటున్నారు. కాబట్టి అమెజాన్ అడవుల్లో ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ కూడా చూపించని విధంగా సన్నివేశాలు ఉండొచ్చు, గ్రాఫిక్స్ ఉండొచ్చు, అడ్వెంచర్స్ ఉండొచ్చు. అంటే పెద్ద పెద్ద జంతువులతోటి కూడా పోటీ పడే సన్నివేశాలు కనపడచ్చు. అది కూడా ఈ రేంజ్ లో అసలు గ్రాఫిక్స్ క్రియేట్ చేసి పెడుతున్నారు. అమ్మాయిలు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు కాలాంచుకొని. నాకు తెలిసి బాబు కనుక తొందరగా రాకపోతే రాజమౌళి సార్ ఇంటి ముందు ధర్నా చేయడానికి సిద్ధం కావాలని కోరుకుంటున్న అభిమానులకి. తొందరగా రావాలని ప్రార్థించండి, కొబ్బరికాయలు కొట్టండి, పూజలు చేయండి. బాబు హ్యాపీగా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అరే నేను వెళ్ళిపోతున్నా, నేను మీ సంఖ్య మీరు నాకాడ రా అన్నట్టుగా నవ్వుకుంటూ పోతున్నాడు. అభిమానుల పరిస్థితి ఏంది? కనీసం అనుకున్నా కృష్ణ బర్త్డే ఉందంటే ఏదైనా గ్లిమ్స్ వదిలిపెడతాడు అనుకుని, ఇప్పుడు వదిలిపెట్టింది అనమాట. పాస్పోర్ట్ ఇచ్చేసా, బాబు చెక్కేస్తున్నాడు అని చెప్పేసి మంచిగా నవ్వుకుంటూ వెళ్తున్నాడు. నాకైతే పిచ్చెక్కిపోయింది అనుకో, భలేగా నవ్వుతున్నాడు రా. అంటే ఒక టార్జన్ స్టోరీ లాగా వస్తుందా లేకపోతే అవతార్ లాగా ఎట్లా వస్తుంది అంటారు మీరు? అని కాదు కానీ ఒక యువకుడు అడ్వెంచర్స్ అంటే ఇట్లా ట్రావెలింగ్ చేస్తూ అడ్వెంచర్స్ చేస్తూ ఉంటారు కదా, అటువంటిప్పుడు వాళ్ళకి వచ్చే కష్టాలు ఉంటాయి కదా. సో ఆ కష్టాలని మనకు ఒక మంచి డ్రామాగా, మంచి ఎమోషనల్ గా ఒక అడ్వెంచర్ సడన్ గా టక్ ఇట్లా భయం కల్పించే సన్నివేశాలు ఉండొచ్చు. అంటే ఒక ఊపు ఉత్సాహం ఈ టైప్ లో, అంటే అడ్వెంచర్ చేసేయాలనుకునే వాడికి, ప్రపంచ యాత్రికులు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి ఈ సినిమా ఒక గైడ్ లాగా పనికి వస్తుందని ఫీలింగ్ కలుగుతుంది నాకైతే. ప్రియాంక చోప్రా అంటున్నారు, కొంచెం ఒకటే ఆలోచించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రియాంక చోప్రా మన తెలుగు సినిమాలకు, తెలుగు వాళ్ళకి సెట్ అవుద్దో లేదో. హాలీవుడ్ పోయింది, అఫ్కోర్స్ హాలీవుడ్ లెవెల్లో తీస్తున్నారు. ఇంగ్లీష్ లో కూడా సినిమా రిలీజ్ అవ్వచ్చు, కానీ ఆమె మనకు అవుద్దో లేదో కదా ఒకటే మైనస్ తప్ప మిగతా సినిమా పరంగా నాకు ఎటువంటి డౌట్స్ లేదు. రాజమౌళి ఉన్నాడు కాబట్టి, అక్కడ బాబు ఉన్నాడు కాబట్టి 100% హిట్ అయితే కొడతారు. తొందరగా రావాలని కోరుకోవాలని. బాబు గారు ఏంటి రాను 16 years బాబు లాగా అవుతున్నాడు, స్లిమ్ అయిపోతున్నాడు, ఇంకా క్యూట్ అవుతున్నాడు. అమెజాన్ అడవులకు పోతే జుట్టు అంతా పెంచి, మరి ఆయన జుట్టు కూడా బాగానే పెంచాడు. కొంతమంది అయితే ఆయన ఒక దేవుడు లాగా చూపించేస్తున్నారు, బాబు కూడా దేవుడు లాగా మారిపోయాడు అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఒక అడ్వెంచరస్ స్టోరీ అయితే రాబోతుంది. సో అమెజాన్ అడవుల్లో జంతువులు గాని, పాములు గాని, వీళ్ళు అడ్వెంచరస్ చేసేటప్పుడు, అంటే వీళ్ళు యాత్ర చేసేటప్పుడు వాటి వల్ల వచ్చే ప్రమాదాలని మనకు థ్రిల్లింగ్ గా చూపించబోతున్నారు అని చూస్తున్నాను. ఓకే ఓకే. ఇప్పుడు వాళ్ళ అభిమానులకు ఏం చెప్తారు? అభిమానులు ఏమిటి, ఇప్పుడు కృష్ణ గారి బర్త్డే కూడా ఉందంటున్నారు కదా త్వరలో. బర్త్డే రోజు ఏదైనా చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. నేను మొన్న అదే అనుకున్నాను, కానీ బాబుకి పాస్పోర్ట్ ఇచ్చేసా, ఆయన టూర్లకు చెక్కేస్తాడు అని చెప్పేసి టాటా బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇది వచ్చింది, ఇంకేదో వస్తుంది కూడా. ఇది అంటే ఇది కూడా ప్రమోషన్ లో ఒక భాగమే అనే ఫీలింగ్ 100% కలుగుతుంది. ప్రమోషన్ మాత్రం డిఫరెంట్ గా చేస్తున్నారు. వండర్ఫుల్ మూవీ రాబోతుంది, అదిరిపోద్ది 100%. నాకు నమ్మకం ఉన్నది. అభిమానులారా, మహేష్ బాబు అభిమానులారా, కృష్ణ గారి అభిమానులారా, ఎదురు చూడండి. సక్సెస్ఫుల్ మూవీ కోసం కొంచెం టైం పట్టొచ్చు, కానీ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాడు. వండర్ఫుల్ మూవీ అయితే అందుకుంటామని నమ్మకం ఉంది నాకైతే. మీరు కూడా ఎదురు చూడండి. జై మహేష్ అన్న. జై మహేష్ బాబు.